హాయ్ అండి, అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను దేవుని నామంలో. నిజంగా ఎంతో కృపను పొందుకున్నాను ఈ సువార్త ప్రకటించడానికి. నాకు అర్హత లేదు, ఎంతో మురికి వ్యక్తిని, ఎంతో చెడ్డ వ్యక్తిని, నేను మరణించే వ్యక్తినండి. ఆదాము ద్వారా, నిజంగా ఆదాము ద్వారా నేను మరణించాను, అంటే చచ్చిపోయాను. మరి చచ్చిపోయినటువంటి నాకు మరి ఎలా జీవం పొందుకున్నానంటే, ఆల్రెడీ ఆదాము ద్వారా నాకు పాపం వచ్చింది. ఎలా అంటే రోమపత్రిక 3:23లో ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 24 ఏం చెప్తుందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని చెప్తుంది. ఆల్రెడీ నేను ఉచితంగా నీతిమంతులని గ్రహించాను. ఆల్రెడీ పాపం ఎలా వచ్చిందంటే, ఆదాము ద్వారా నాకు పాపం వచ్చింది. ఆదాము ద్వారా నాకు పాపం వచ్చింది. మరి పాపం ఎలా పోయిందంటే, నాకు యేసుక్రీస్తు చేసిన పని ద్వారా దేవుడు నా కోసము యేసుక్రీస్తుని పంపించడం జరిగింది. నా పాపములు కడగడానికి, నా పాపములు క్షమించబడడానికి, ఇవన్నీ కూడా నా పాపములన్నీ కూడా తెల్లగా కడగబడ్డాయి. ఇక్కడ నా పక్కన కూర్చున్నారు కదండి లక్ష్మీ సిస్టర్ గారు, ఆవిడ మా చెల్లి. ఆవిడ పాపం కూడా 2023లో తను తెలిసిపోయింది, కడగబడ్డాయి నా పాపములు అనేసి. ఆల్రెడీ మా పాపములన్నీ కూడా కడగబడ్డాయి. ఈ సత్యమైన సువార్తని మేము ప్రకటించడానికి మేము ఎన్నో చోట్ల వెళ్తున్నామండి. అనేక ప్రాంతాల్లో అనేక మందిని కూడా కలుస్తున్నాం. మాకు వచ్చే నెలలో 1-2 తారీఖుల్లో బైబిల్ సెమినార్ జరుగుతుంది రాజంలో. నిజంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బైబిల్ సెమినార్కి కనెక్ట్ చేయండి. నిజంగా మీరు ఎంతో ధన్యులండి ఈ సత్యమైన సువార్త వినడానికి. ఆలకించండి. నిజంగా మన దగ్గర పాపం ఉందా అంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తం ద్వారా పోయిందనుకొని బైబిల్ చెప్తుంది. ఆల్రెడీ మనము నీతిమంతులమి, పరిశుద్ధులమి. రోమపత్రిక చెప్తుంది 3:10లో, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. మరి రోమపత్రిక 3:24 ఏం చెప్తుందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని చెప్తాను. మనం ఉచితంగా నీతిమంతులమయ్యాము. డబ్బులు ఇచ్చామా? లక్షల కొలది డబ్బులు ఇచ్చినామా? ఏమీ ఇవ్వలేదు. ఉచితంగా మనకు ఫ్రీగా వచ్చింది, మనకి అతని యొక్క రక్తం ద్వారా. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో మనం కూడా అంత పరిశుద్ధురాలని అనుకొని తెలుసుకోగలిగాను. నేనైతే 2021లో ఈ సత్యమైన సువార్త తెలుసుకున్నానండి. నిజంగా ఈ సత్యమైన సువార్త తెలుసుకోకుండా చనిపోయాను అనుకోండి, నిజంగా నేను దేవుడి ముందు ఎలా నిలబడతాను? దేవా, నేను అద్భుత కార్యాలు చేశాను, ఆశ్చర్య కార్యాలు చేశాను, నీ నామములు దెయ్యాలు వెళ్ళగొట్టానని చెప్తే, అక్రమం చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు అంటాను. కాబట్టి నేను ఆల్రెడీ యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా కడగబడ్డాను. నా దగ్గర పాపం లేదని గ్రహించాను 2021లో. ఆల్రెడీ నా రక్షణ సాక్ష్యాన్ని మీకు ఎన్నోసార్లు